అసలు ఎవరు హూ ఈజ్ ఏంటి అని అంటే ఇది ఫస్ట్ నుంచి చదివితే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. వీళ్ళు మన దగ్గర తెలంగాణ డబ్బులను తీసుకుపోయి అక్కడ బిజినెస్లు ఎట్లా చేస్తున్నారన్నది మీరు అనుకోవచ్చు. ఇది జెన్యూన్గా వీళ్ళు ఏదో సంపాదించుకున్న వ్యాపారం చేస్తున్నారు అనుకోవడానికి పొరపాటును కూడా అవకాశం లేదు. మన సంపదని ఇక్కడి నుంచి దొంగలంతా 10 ఏళ్ళుగా దోసుకుపోయి ఆడ బినామీలను పెట్టి ఇగో ఇట్లాంటి వ్యాపారాలు చేస్తున్నారు. డౌట్ ఏమైనా ఉందా? అందులో డౌట్ పడాల్సిన అక్కరే లేదు. మనం ఇగో మన సంగతి ఏంటి భయ్యా, నిర్మాత కేదార్ ఆకస్మిక మరణంతో అగ్ర హీరోల్లో ఉలిక్కిపాటట. దుబాయ్లో నిర్మాణ స్థిరాస్తి రంగాల్లో కేదార్ వ్యాపారాలు ఉన్నాయట. వాటిలో 100 కోట్లు పెట్టిన హీరోలు, నిర్మాతలు, దర్శకులు. పెట్టుబడుల వివరాలు తెలియక వారిలో ఆందోళనట. టాలీవుడ్ సినీ నిర్మాత సెలగంశెట్టి కేదార్ ఆకస్మిక మరణం తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖులు, ముఖ్యంగా కొందరు అగ్ర హీరోల గుండెల్లో గుబులు రేపుతోంది. తెలుగు సినీ రంగానికి చెందిన కొందరు అగ్ర హీరోలు, నిర్మాతలు, దర్శకులకు బినామీలుగా వ్యవహరిస్తూ వారికి చెందిన 100 కోట్ల రూపాయలతో కేదార్ దుబాయ్లో వ్యాపారం చేయడం ఎందుకు కారణం? కోట్లల్లో పెట్టుబడులు పెట్టిన ఆయన ప్రముఖులు కేదార్ ఆకస్మిక మరణంతో ఇప్పుడు తమ పరిస్థితి ఏంటి, తమ డబ్బుల సంగతి ఏంటి అనే ఆందోళనలో ఉన్నారట అని సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఏడాది క్రితం హైదరాబాద్లోని రాడిసన్ హోటల్లో బయటపడ్డ డ్రగ్స్ కేసు అంశంలో కేదార్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత కేదార్ తన కార్యక్రమాలను హైదరాబాద్ నుంచి దుబాయ్కి పూర్తిగా మార్చుకున్నారు. అక్కడ అత్యంత ఖరీదైన జుమేరా లేక్ టవర్స్ అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్లో నివాసం ఉంటూ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వ్యాపారాలు చేస్తూ పలు లేక్ వ్యూ ప్రాజెక్టులు చేపట్టారని సమాచారం. అలాగే 100 కోట్ల రూపాయల విలువైన భూములు కలిగిన దుబాయ్లోని ఒక పెద్ద ల్యాండ్ డెవలపింగ్ కంపెనీలో కేదార్ కీలక వాటాదారుగా ఉన్నారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ కంపెనీలకు ఆ సంస్థ భూములు విక్రయిస్తూ ఉంటుంది. అయితే టాలీవుడ్ ప్రముఖుల తరపున కేదార్ ఆ కంపెనీలో భాగస్వామిగా ఉన్నారని దుబాయ్ వ్యాపార వర్గాల్లో ప్రచారం ఉన్నది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ సమాచారం మేరకు సెలగంశెట్టి కేదార్ 9 కంపెనీల్లో డైరెక్టర్, చైర్మన్ వంటి కీలక హోదాల్లో ఉన్నారు. ఈ సంస్థలన్నీ చాలా వరకు కన్స్ట్రక్షన్, ఎంటర్టైన్మెంట్ రంగాలకు సంబంధించినవి. అయితే కేదార్తో సన్నిహిత సంబంధాలు ఉన్న అగ్ర హీరోలు, నిర్మాతలు, బడా దర్శకులతో పాటు కొందరు రాజకీయ నాయకులు కూడా ఆయా వ్యాపారాల్లో 100 కోట్లు పెట్టుబడిగా పెట్టిరట. వీరందరికీ కేదార్ బినామీగా వ్యవహరించిండు. కేదార్ను కలిసేందుకే ఆయా ప్రముఖులు తరచుగా దుబాయ్ వెళ్ళేవారు. 2-3 రోజులు అతనితో ఉండి లావాదేవీలన్నీ పూర్తి చేసుకొని స్వదేశానికి తిరిగి వచ్చేవారట. అయితే ఆ పెట్టుబడుల లెక్కలు, వివరాలన్నీ కేదార్కు మాత్రమే తెలియడంతో అతన్ని నమ్మి డబ్బులిచ్చిన ప్రముఖుల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. తమ పెట్టుబడి ఏ ప్రాజెక్టులో ఎంత ఉన్నది, ఎంత ఖర్చయింది, ఆ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి అనే విషయాలు తెలియక ఇప్పుడు ఏం చేయాలో స్పష్టత లేక సదరు ప్రముఖులు కక్కలేక మింగలేక అవస్థలు పడుతున్నారట. ఏంది కథ? దొంగలంతా ఇటు సంపాదించి పక్క దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. సినిమా వాళ్ళు ఈడేంది, జనాలు సినిమాలు చూస్తే మీ 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 జీవితాలు బాగుపడి మీరు కోట్ల రూపాయలు సంపాదించి ఈ డబ్బులను తీసుకుపోయి పక్క దేశంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఈడ పెట్టుబడులు పెట్టి 10 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా. ఎంత దారుణంగా తయారైంది చూడండి వ్యవస్థ.